నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. ఇవాళ ఈ వీడియోలో నేను మెన్స్ట్రువల్ కప్ ఇన్సర్షన్ గురించి చెప్తాను. ఇన్ అడ్వాంటేజ్ ఇది చాలా సస్టైనబుల్, అంటే ఒక్కసారి తీసుకుంటే మనం కొన్ని సంవత్సరాల వరకు యూస్ చేయొచ్చు, మళ్ళీ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ మోరోవర్ ఇది చాలా కంఫర్ట్, ఉమెన్కు చాలా కంఫర్ట్, అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అన్నమాట. ఎలా వాడుకోవాలి, పొజిషన్స్ ఏంటి, ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఇన్సర్ట్ చేసిన తర్వాత తీసేటప్పుడు టెక్నిక్ ఏంటి అన్నీ నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తానండి. ఫస్ట్ మెన్స్ట్రువల్ కప్ మనము ఇన్సర్ట్ చేసుకోవడానికి ముందు మీరు ఫస్ట్ టైం పర్చేస్ చేసిన తర్వాత ప్రతి నెల యూస్ చేసే ముందు హాట్ వాటర్లో దీన్ని ఒక 5 minutes వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. అది ఎందుకంటే ఇది స్టెరిలైజ్ అవ్వడానికి, మనకేం ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇన్సర్ట్ చేసుకునే ముందు మనం హ్యాండ్స్ కూడాను బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మైల్డ్ సోప్ వాడి క్లీన్ చేసుకోవాలి. వీలైతే నెయిల్స్ కూడా ట్రిమ్ చేసుకోవడం చాలా బెటర్ అన్నమాట. అలానే ఈ మెన్స్ట్రువల్ కప్ కేవలం పీరియడ్ టైంలో మాత్రమే యూస్ చేయాలండి, వేరే టైంలో దీన్ని యూస్ చేయాలి. ఇన్సర్షన్కి జనరల్గా 3 టెక్నిక్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ టెక్నిక్ ఏమంటే సి టెక్నిక్. ఇలా సి టైప్లో మనం మెన్స్ట్రువల్ కప్ను ఫోల్డ్ చేసుకొని ఇలా ఇన్సర్ట్ చేసుకుంటాం అన్నమాట. సెకండ్ టెక్నిక్ ఏమంటే 7 టెక్నిక్, అంటే దీన్ని ఇలా 7 షేప్లో ఇన్సర్ట్ చేసుకోవడం. థర్డ్ టెక్నిక్ అండ్ వెరీ ఈజీ ఫర్ బిగినర్స్ అన్నమాట, ఇది పంచ్ డౌన్ టెక్నిక్. అంటే జస్ట్ ఇలా ఒక ఎడ్జ్ను ఇలా లోపలికి పంచ్ చేసి దీన్ని ఇలా హోల్డ్ చేసుకొని ఇలా ఇన్సర్ట్ చేసుకోవడం అన్నమాట. ఈ 3 టెక్నిక్స్లో కూడా లాస్ట్ టెక్నిక్ చాలామంది దే ఫైండ్ ఇట్ వెరీ ఈజీ. మెన్స్ట్రువల్ కప్ ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు ఉమెన్ ఏ పొజిషన్లో ఇన్సర్ట్ చేసుకోవాలి, దీనికి కూడా అగైన్ 3 పొజిషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ పొజిషన్ ఏమంటే స్క్వాటింగ్ పొజిషన్, అంటే పూర్తిగా నేల మీద గొంతు కూర్చొని దీన్ని మన డామినెంట్ హ్యాండ్, అంటే జనరల్గా అయితే రైట్ హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఇన్సర్ట్ చేసుకొని జస్ట్ అలా వదిలేస్తే అది పోయి ఆటోమేటిక్గా ప్లేస్లోకి అడ్జస్ట్ అయిపోతుంది. అది ఒక పొజిషన్. సెకండ్ పొజిషన్ ఏమంటే నిలబడుకొని ఒక హైట్గా ఉన్న దాని మీద కాలు పెట్టి, అంటే లైక్ టాయిలెట్ సీట్ కానీ ఏదన్నా మనకు వాష్రూమ్లో ఉన్న స్టూల్ కానీ అలా ఒక కాలు దాని మీద పెట్టి కొంచెం బెండ్ అయ్యి మోకాలు కొంచెం వంచి సేమ్ పొజిషన్లో దాన్ని ఇన్సర్ట్ చేసుకోవడం. థర్డ్ పొజిషన్ ఏమంటే టాయిలెట్ సీట్ మీదనే కాళ్ళు వెడల్పుగా పెట్టి ఇన్సర్ట్ చేసుకోవడం. ఈ మూడింట్లో ఎవరికి ఏది కంఫర్ట్ అయితే అది యూస్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. జస్ట్ ఇలా మనం పంచ్ చేసి పట్టుకుంటాం కదా, చాలామంది ఏమంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇలా డైరెక్ట్గా స్ట్రైట్గా ఇన్సర్ట్ చేసుకుంటాము అని అనుకుంటారు, కానీ అలా ఉండదన్నమాట. జనరల్గా మనకు యాంగిల్ ఎలా 45 degrees యాంగిల్లో ఉంటుంది, ఇలా ఉంటుంది, స్ట్రైట్గా ఇట్లా ఉండదు అనమాట, ఇలా ఉంటుంది. సో ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు కూడా మనం ఇట్లా కప్ హోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ఇన్సర్ట్ చేయాలి, ఇలా కాదు, ఇలా 45 degrees యాంగిల్లో ఇన్సర్ట్ చేసుకుంటే అది కరెక్ట్గా ఆటోమేటిక్గా పోద్ది. అంటే మీ టెయిల్ బోన్ డైరెక్షన్లో మీరు ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత చాలామంది డౌట్ ఏమంటే ఇది లోపలికి వెళ్ళిపోతే ఎట్లా, చాలామందికి ఇదే కన్సర్న్ ఉంటుంది, బిగినర్స్కి ముఖ్యంగా. డైరెక్ట్గా ఓపెన్ ఉండదండి, పైన క్లోజ్డ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇలా తీసుకుంటే ఇది గర్భసంచి, ఇది సర్విక్స్. సో మనము మెన్స్ట్రువల్ కప్ను ఇక్కడ పెడతాం అంతే, ఇక్కడ నుండి ఇలా పైకేం వెళ్ళిపోదు. సో ఆ భయమే అవసరం లేదు, ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఏమంటే పెట్టిన తర్వాత మనం ఎలా చెక్ చేసుకోవాలి అది కరెక్ట్గా ఉందా లేదా అని. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇలా మీరు ఒక్కసారి రొటేట్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది. కంప్లీట్గా రొటేట్ అయ్యింది అంటే అది కరెక్ట్ పొజిషన్లో ఉన్నట్టే. లేదు మీకు అలా టచ్ చేసినప్పుడు కానీ రొటేట్ చేసినప్పుడు కానీ రొటేట్ కాకుంటే జస్ట్ మీరు ఎక్కడైతే అది ఇట్లా ప్రెస్ అయి ఉందో అక్కడ కొంచెం ప్రెషర్ రిలీజ్ చేస్తే అది ఆటోమేటిక్గా రీసెట్ అయిపోతుంది. సో అది పెద్ద ఇబ్బంది అనిపించదు. ఫస్ట్లో మాత్రం చెక్ చేసుకోవడానికి సింపుల్గా రొటేట్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చండి. తర్వాత ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఎన్ని గంటలకు మార్చుకోవాలి. జనరల్గా అయితే ఒక 6 to 8 hours వరకు మెన్స్ట్రువల్ కప్ పొజిషన్లో ఉంటుందండి. బట్ అది మీ పీరియడ్ ఫ్లోని బట్టి డిసైడ్ అవుతుంది. ఒకవేళ హెవీ ఫ్లో ఉంటే మీరు ఫ్రీక్వెంట్గా అయినా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత తీసేసిన తర్వాత మెన్స్ట్రువల్ కప్లో కలెక్ట్ అయిన బ్లడ్ని అంతా డిస్కార్డ్ చేసేసి ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకొని మళ్ళీ రీఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ వాష్ చేసిన ప్రతిసారి హాట్ వాటరే యూస్ చేయాలని ఏం లేదండి.
మనకి ఏ వాటర్ అవైలబుల్గా ఉంటే దాని ద్వారా క్లీన్ చేసుకొని మళ్ళీ రీఇన్సర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత తీయడానికి ఎలా తీయాలి, ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, అలా లాగేయకూడదు అనమాట. ఇది ఎందుకంటే సక్షన్తో, అంటే ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి ఆ సక్షన్తో అది హోల్డ్ అయి ఉంటుంది. సో మనం రిలీజ్ చేసేటప్పుడు ఫస్ట్ సక్షన్ రిలీజ్ చేయాలి. సో ఇలా ఉంటే మెన్స్ట్రువల్ కప్ జస్ట్ ఒక చోట మనం అలా పించ్ చేస్తే ఆ సక్షన్ అనేది రిలీజ్ అయిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. గట్టిగా లాగడం మాత్రం చేయకూడదు, అలా లాగడం వల్ల రాదు కూడాను. సరేనా? తర్వాత దీన్ని పీరియడ్స్ టైంలో యూస్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా బాయిల్ చేసేసుకొని మీరు మెన్స్ట్రువల్ కప్కు జనరల్గా ఒక క్లాత్ బ్యాగ్ అలా ఏదైనా ప్రొవైడ్ చేస్తారండి, దానిలో పెట్టేసుకొని హ్యాపీగా పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్కు యూ కెన్ యూజ్ ద సేమ్ కప్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ అప్ టు 5 to 10 years. సో ఈ వీడియో డీటెయిల్గా వాచ్ చేసిన తర్వాత నాకు తెలిసి ప్రతి ఒక్కరు చాలా ఈజీగా ఇన్సర్ట్ చేసి, డౌట్ ఉండి క్లియర్గా చెప్పాలి అంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. డెఫినెట్లీ ఐ విల్ కవర్. ఈ వీడియోను ప్లీజ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, బికాస్ ఇది ఇన్సర్షన్ టెక్నిక్ తెలియక, దీనివల్ల ఉన్న బెనిఫిట్స్ తెలియక ప్యాడ్స్ యూస్ చేస్తూ చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారండి. సో మీరు షేర్ చేయడం వల్ల అది ఇంకొక ఉమెన్కు హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ.